ఇగ తెల్లవారితే 22వ తారీఖు. 22వ తారీఖు జనవరి స్పెషల్ ఏంటిదనేది మీ అందరికి తెలుసు గదా! అయోధ్య రామ మందిరంలో రాముడిని ఆవిష్కరించి ఇగ గొప్ప పండుగ లెక్క జేస్తున్నారు గదా! మళ్ళీ అయోధ్యని ప్రారంభించడం. కానీ ఇక పండుగ రోజే పోయినామనుకోల్లి, గుడిలో అంతా హడావిడి ఉంటది. దేవుని కన్నులారా చూద్దామనంటే అస్సలే వీలుండదు. అందుకోసమనే ఇగ 21 తారీఖు పొద్దున్నే మంచిగా దేవుని దగ్గరికి ఇగ మాకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి, ఇగ ఇక్కడ ఒక్కొక్క ఇగ మనం చుట్టూ తిరుగుతుంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కనిపిస్తూ ఉంటే, ఒక్కొక్క నామాన్ని చెప్పుకుంటూ ముందడుగేస్తే ఇంకొక అవతారం. ఆ నామం చెప్పే లోపే ఇంకొక అవతారం. ఇట్లా మంచిగా రౌండ్‌లేస్తూ ఉంటే ఇక వేరే ధ్యాస కూడా అక్కర్లేకుండా, అయ్యో! అప్పుడే ప్రదక్షిణలయిపోయినాయా అన్నట్టుగా అనిపిచ్చింది. ఇట్లా కూసున్నామా లేదా ఇక పక్కకే లక్ష్మీ అమ్మవారుంటే, లక్ష్మీ అమ్మవారి అవతారాలు గూడా ఇక్కడ గోడ మీద ఒక్కొక్క అవతారం ఏంటిది, అక్కడ కింద పేరేందని క్లుప్తంగున్నాయి. వాటిని చదువుకుంటూ మంచిగా ప్రదక్షిణ చేసి, వాళ్ళిద్దరిని దర్శించుకొని నిదానంగా